4 విషయాలని చెప్పే కదా. నంబర్ 1, దావీదు దయ్యాల కొంపగా ఉన్న సియోనును దేవుని మందిరంగా మార్చాడు. సొలొమోను అక్కడే మందిరం కట్టి నిరంతరం దేవుని మనసు, దేవుని దృష్టి ఆ స్థలములో ఉండేటట్లుగా చేసి, దేవుడే అంటాడు కదా, నేను కోరుకున్న స్థలం ఇదే, నేను నిత్యము ఎక్కడే నివసించేదను. ఏంటేంటి? ఒకప్పుడు యెబూసీలు నివసించిన స్థలం ఇప్పుడు దేవుడు నివసించే స్థలంగా మార్చబడింది. ఎలాగో చెప్పమంటారా? దావీదు గుడ్డివారిని, కుంటివారిని ఆ స్థలంలో నుంచి పారద్రోలి హతం చేశాడు. తమ్ముడు, చెల్లి, గడిచిన సెప్టెంబర్ మాసం వరకు ఒకవేళ నీ హృదయమే దయ్యాల కొంపేమో, నీ ఇల్లే దయ్యాల కొంపేమో, పేరుకు ఇల్లే, పేరుకు క్రైస్తవ కుటుంబమే, ఇంటిలో ఎప్పుడు అల్లరి, జగడం, వివాదం, దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేసే ఓ దయ్యాల కొంపగా గడిచిన దినాల్లో నీ హృదయం ఉందా? గడిచిన దినాల్లో నీ ఇల్లుందా? యేసు నామం పేరిట ఈ అక్టోబర్ మాసంలో నీ ఇల్లు దేవుని ఇల్లుగా మార్చబడునుగాక. దేవుని ఇల్లుగా మార్చబడటానికి దావీదు ఏం చేశాడు? నంబర్ 1, గుడ్డివారిని, నంబర్ 2, కుంటివారిని హతం చేశాడు. నీ ఇంటిలో ఉన్న గుడ్డివారిని, నీ ఇంటిలో ఉన్న కుంటివారిని హతం చేయాలి. అలాగని శారీరకంగా ఉన్న అంగవైకల్యంతో బాధపడుతున్న వారిని హతం చేయమన్నాను అని అనుకునేరు గాక. గుడ్డితనం ద్వేషానికి గుర్తు. ఎలా గుడ్డితనం ద్వేషానికి గుర్తో ఎరిగిన వాళ్ళు బైబిల్లో ఆ రెఫరెన్స్ కామెంట్ బాక్స్లో రాయండి. గుడ్డితనం ద్వేషానికి గుర్తు. ఒకవేళ నీ ఇల్లు గడిచిన దినాల్లో ద్వేషంతో రగిలిపోయిందా? అఫ్కోర్స్ ఆ భర్త చెడ్డోడే, ఈ దినం నుండి ప్రేమించడం ప్రారంభించు. అఫ్కోర్స్ ఆ భార్య చెడ్డదే, మనం చెడ్డవారిమైనా దేవుడు మనలను ప్రేమించలేదా? ఆ చెడ్డ భార్యని ప్రేమించడం ప్రారంభించు. అఫ్కోర్స్ కడుపును పుట్టిన బిడ్డలు చెడ్డవారే, ప్రేమించడం ప్రారంభించు. ఆ కోడలు చెడ్డదే, ప్రేమించడం ప్రారంభించు. ఆ అత్త గతంలో చెడ్డదే, ప్రేమించడం ప్రారంభించు. కొంతమంది చెడ్డవారు కాకపోయినా నిష్కారణంగా ద్వేషిస్తారు. తమ్ముడు, చెల్లి, గడిచిన దినాల్లో నీ హృదయం ద్వేషంతో నిండుకుందా? ద్వేషమనే గుడ్డితనాన్ని, ద్వేషమనే గుడ్డితనాన్ని ఈరోజు నువ్వు పారద్రోలగలిగితే దేవుడు నీ ఇంటిలో నివసించటం ప్రారంభిస్తాడు. కుంటితనం, నడక సరిగ్గా లేకపోవటం, వంకరి నడకుందా, అపవిత్రమైన నడకుందా, చెడు నడకుందా, దేవునికి ఆయాస్కరమైన నడక గడిచిన దినాల్లో నడిచావా? తమ్ముడు, గడిచిన దినాల్లో అపవిత్రపు నడకతో నడిచేవేమో. ఒకసారి నా వైపు చూడు. నీ భార్య కాని దాన్ని ఆశించి, నీ భర్త కాని వాడిని హృదయంలో ఆశించి ఎక్కడైనా చెడు నడత నడిచేవేమో. అది దయ్యాల కొంప. ఈ వాక్యం వింటుండగా ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి హృదయాన్ని పవిత్రంగా కాపాడుకో. పవిత్రమైన స్థలాలలో ఎవరుంటారు? పవిత్రుడైన దేవుడు ఉంటాడు. ఆమేన్. టీచర్ గారి ఇంట్లో టీచర్ గారు ఉంటాడు కదా, లాయర్ గారి ఇంట్లో లాయర్ గారు ఉంటాడు, డాక్టర్ గారి ఇంట్లో డాక్టర్ గారు ఉంటాడు, కలెక్టర్ గారి ఇంట్లో కలెక్టర్ గారు ఉంటాడు, ఎంఆర్ఓ ఇంట్లో ఎంఆర్ఓ ఉంటాడు, పాస్టర్ గారి ఇంట్లో పాస్టర్ గారు ఉంటారు. పరిశుద్ధతన స్థలాలలో పవిత్రుడైన దేవుడు ఉంటాడు. ఆమేన్. ఒక్కసారి దేవుడు నీ ఇంటిలోకి దిగొచ్చాడా? యోసేపునకు యెహోవా తోడై ఉండటాన్ని బట్టి యోసేపు వర్ధిల్లాడే. యోసేపును వర్ధిల్ల చేసిన దేవుడే, సమూయేలును వర్ధిల్ల చేసిన దేవుడే. ఇంతింతై వటుడింతై అని దావీదును వర్ధిల్ల చేసిన దేవుడే. యేసు నామం పేరిట ఈ అక్టోబర్ మాసం నిన్ను దేవుడు వర్ధిల్ల చేయునుగాక. వర్ధిల్ల చేయునట్లుగా నీ ఇంట్లో ఉన్న ప్రతి దయ్యపు కార్యాన్ని తరిమేయి. సీరియల్ అనే దయ్యాలు ఉన్నాయా?
సినిమాలనే దయ్యాలు ఉన్నాయా? భూత పుస్తకాలనే దయ్యాలు ఉన్నాయా? సెల్ ఫోన్ వ్యసనం అనే దయ్యం ఉందా? ఆన్లైన్ బెట్టింగ్ అనే దయ్యం ఉందా? ఏ దయ్యం నీ ఇంటిలో ఉందో ఆ దయ్యాన్ని పారద్రోలి పవిత్రమైన ఇంటిగా నీ ఇంటిని కట్టుకోగలిగితే విశ్వసించు. నువ్వు తీర్మానం చేసుకుంటుండగానే ఇప్పుడే ఈ గడియలోనే మహిమగల దేవుడు నీ ఇంటిలోనికి నా దేవుడు దిగివచ్చునుగాక. చెప్దామేమేనని. రెండవదిగా, శత్రు ప్రగల్భాలను లక్ష్య పెట్టని దావీదు. నంబర్ 1, దయ్యాల కొంపను దేవుని మందిరంగా మార్చిన దావీదు. రైట్. నంబర్ 2, శత్రు ప్రగల్భాలను లక్ష్య పెట్టని దావీదు. శత్రువైన సాతాను, అదే యెబూసీయులు ప్రగల్భాలు పలుకుతున్నారు దావీదు మీద. ఎలాంటి ప్రగల్భాలు పలుకుతున్నారో విన్నా చదివినా ఒకంత ఆశ్చర్యం, ఒకంత నవ్వు కలుగుతుంది. ఏమని ప్రగల్భాలు పలుకుతున్నాడు? ఇదిగో దావీదా, నీవే గనక మా మీద యుద్ధానికి వస్తే నీ మీద మేము యుద్ధానికి రాం. నీ మీద మేము యుద్ధానికి రావటం అది మాకు అవమానం. నిన్ను జయించడానికి మేము అవసరంలా. మా యెబూసీయుల్లో కొంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు, కొంతమంది కుంటోళ్ళు ఉన్నారు. వాళ్ళని నీ మీద యుద్ధానికి పంపిస్తాం, వాళ్ళు నిన్ను ఓడిస్తారు. నిన్ను ఓడించడానికి మా దేశంలో ఉన్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు చాలు అని ప్రగల్భాలు పలుకుతా దావీదును భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెల్లి తమ్ముడా, నా వైపు చూడండి. కుంటోడు గుడ్డోడు యుద్ధం చేయగలరా? కుంట ఆయన యుద్ధం చేయగలడా? యుద్ధం చేయాలంటే పరిగెత్తాలిగా. పరిగెత్తకపోయినా పర్వాలేదు, కనీసం నిలవబడాలిగా. నిలవబడలేని, పరిగెత్తలేని, కాళ్ళు లేని కుంటోడు ఎట్లా యుద్ధం చేయగలడో? శత్రువు ఎక్కడో అక్కడ ఉంటాడు. అక్కడున్న శత్రువును పొడవాలన్నా, చంపాలన్నా ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తాలిగా. పరిగెత్తకపోతే పరిగెత్తకపోయాడు, కనీసం నడవాలిగా. వీడు ప్రగల్భం చూడండి, మా కుంటోళ్ళు నిన్ను ఓడగొడతారు. సరే, కుంటోళ్ళు ఎంతో కొంత యుద్ధం చేయగలుగుతారు, గుడ్డోళ్ళు ఎట్లా యుద్ధం చేయగలుగుతారు? ఏమంటే మనిషి అలా అక్కడ పలానా చోట ఉన్నాడు అని కళ్ళకు కనపడితేనే కదా కత్తి దుయ్యగలిగేది. ఇంకొక మాట కూడా అంట, అక్కడ నిలవబడ్డవాడు శత్రువో మిత్రువో తెలియాలంటే కళ్ళు కనపడాలిగా. ఒక మాట, శత్రువు ఎవరో మిత్రువు ఎవరో తెలియాలంటే కనీసం కళ్ళతో చూడాలిగా. గుడ్డోడు ఎట్లా యుద్ధం చేస్తాడు? గుడ్డోడు యుద్ధం చేయలేడు, కుంటోడు యుద్ధం చేయలేడు. లైక్ దట్ శత్రువైన సాతాను నేనేమీ చేయలేడు. కానీ ప్రగల్భాలు పలుకుతాడు, నిన్ను నాశనం చేస్తా, నీ కుటుంబాన్ని అంతం చేస్తా. దావీదు మీద ప్రగల్భాలు పలికే పరంపరలో ఇలా కూడా అని ఉంటాడు. ఇదిగో దావీదా, మీ పూర్వీకులు ఉన్నారే యెహోషువ వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుంది? అదే మీ పూర్వీకులు ఉన్నారే న్యాయాధిపతులు, 400 సంవత్సరాలు పరిపాలించారు, వాళ్ళ వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుంది అని ప్రగల్భాలు బలికి కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. దైవజనమ, శత్రువైన సాతాను కూడా నీ జీవితంలో ప్రగల్భాలు పలికి నిన్ను కృంగదీస్తాడు. నీకు తెలుసా, నీ పూర్వీకుల్లో ఎవ్వరూ సాధించలేని విజయాలు నీవు సాధించటానికే నా దేవుడు నిన్ను బ్రతికించాడు. నమ్మి మాట. నీ పూర్వీకుల్లో ఎవ్వరూ ఎక్కలేని శిఖరాలు నీవెక్కటానికే దేవుడు నిన్ను బ్రతికించాడు. ఆ శిఖరం ఈ అక్టోబర్ మాసంలో నువ్వెక్కేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. గడిచిన దినాల్లో MBBS అదే నీట్ రాసిన బిడ్డలు చాలామంది ఉన్నారు కదా. దేవుని కృప, మన మందిరానికి వచ్చే బిడ్డల్లో దేవుని కృప, 3 బిడ్డలు సాధించడానికి దేవుడు కృప చూపించాడు. ఓ తల్లి చెప్తుంది, అయ్యా కూలీనాలి చేసుకొని బ్రతికిన బ్రతుకయ్యా నాది. పిల్లలను చదివించడానికి కూడా ఆర్థిక సామర్థ్యత లేని బ్రతుకయ్యా. ఈ పేదరాలి కడుపున పుట్టిన కూతురును డాక్టర్మగా దేవుడు ఆశీర్వదించాడయ్యా. మేమెవరం కనీసం కలలో కూడా ఎక్కలేని శిఖరాన్ని నా పిల్లలు ఎక్కేటట్లుగా దేవుడు కార్యం చేశాడయ్యా. దావీదు శత్రు ప్రగల్భాలకు భయపడలా. ఎస్,
ఈడంటాడు కుంటోళ్ళను గుడ్డోళ్ళను పంపించి ఓడిస్తామని. నమ్మండి దైవజనమ, శత్రువైన సాతాను ప్రస్తుతం గుడ్డోడాడు, కుంటోడాడు. యేసుక్రీస్తు రక్తం ఎప్పుడైతే చిందించబడిందో సైతానుగాడి తల చితగొట్టబడింది. సైతానుగాడు ఉన్నాడు, కానీ ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? తల చితకగొట్టబడిన పాము తోకూపుతుందే, సైతానుగాడి తోకే ఉంది. భయపడుకో. దేవుని ఆజ్ఞ లేకుండా తల వెంట్రుకలో ఒక్కటి కూడా రాలదు. దావీదు విశ్వాసంతో సాగిపోయినట్లుగా, వాగ్దానాన్ని పట్టుకొని సాగిపోయినట్లుగా ఈ అక్టోబర్ మాసం అంతా వాగ్దానాన్ని పట్టుకొని సాగిపో. పితరులు ఎవ్వరూ సాధించలేని విజయం నువ్వు సాధించేటట్లుగా కృప చూపిస్తాడు. మూడవది, దేవుని వాక్యాన్ని, దేవుని ఆధారం చేసుకున్న దావీదు. ఎలా ఈ మాట చెప్పగలం? చూడండి, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదువుతాను. యెబూసీలను హతము చేయు వారందరూ నీటి కాలువల పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని, కుంటివారిని హతము చేయవలెనని చెప్పాను. ఒకసారి నా వైపు చూడండి. దేని మీదుగా వెళ్ళి? నీటి కాలువల వైపుకు వెళ్ళి. నీటి కాలువ ఆధ్యాత్మికంగా రెండిటి గుర్తుగా ఉంది. నంబర్ 1, నిరంతరము దేవుని వాక్యాన్ని ధ్యానించే అనుభవానికి గుర్తు. ఎలా? కీర్తనకర్త దావీదు గారు అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గములో నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ధ్యానించువారు ధన్యులు. వాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగుంటాడు. లేఖనాల్లో మీరు ఎరుగుదురు కదా తమ్ముడు. ఈ అక్టోబర్ మాసం నిరంతరం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు. వాక్యం ధ్యానించడం అంటే చదువుకుంటూ లొడలోడ వెళ్ళిపోమని కాదు. ఏ వాక్యం చదివేవో ఆ వాక్యం నీ ప్రవర్తనలో ప్రతిబింబింపచేసేటట్లుగా వాక్యం దగ్గర పెరుగు. ఒక అద్భుతమైన మాట చెప్తాను. ద్వితీయోపదేశకాండంలో స్థలంలో రాసి ఉంటుంది, నా ఆజ్ఞలు మీరు గైకొనిన యొడల దేశములో బేదలు ఉండనే ఉండరు అని అంటాడు. యేసు నామం పేరిట విశ్వసించండి ఈ మాట. ఒక మానవాళి జీవితంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలన చేయగలిగిన శక్తి దేవుని వాక్యంలో దాగుంది. ఏ పేదరికంతో నువ్వు అనుభవిస్తున్నావో, సమాధానం అనే పేదరికం ఉందా? ఆర్థిక పేదరికం ఉందా? పరిశుద్ధత అనే పేదరికం ఉందా? భక్తి అనే భక్తిహీనత అనే పేదరికం ఉందా? ఏ పేదరికం నీ ఇంటిని ఏలుబడి చేస్తా ఉందో, నీ పేదరికాన్ని నిర్మూలన చేయగలిగిన శక్తి దేవుని వాక్యంలో దాగుంది. ఈ మాసమంతా నీటి కాలువల ఓరన నాటబడు. రోజుకొచ్చి కనీసం 5-6 అధ్యాయాలైన చదివిన వాక్యం నీ ప్రవర్తనలో కనపడేటట్లుగా ప్రాకులాడు. వాక్యం నీ పేదరికాన్ని నిర్మూలన చేయునుగాక. ఈ మాట ఎక్కడుందో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఆ రెఫరెన్స్. రెండవది, ఇర్మియా గ్రంథంలో చూస్తాం కదా, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. దావీదు ఎవరిని నమ్ముకుని యెబూసీల మీద యుద్ధానికి వెళ్ళాడు? నా కత్తి నాకు జయమివ్వదు, నా విల్లు నాకు జయమివ్వదు, నన్ను గెలిపించువాడు దేవుడే అని దావీదు అన్నాడే. దేవుని మీద నమ్మకంతో దేవుణ్ణి ఆశ్రయించి వెళ్ళాడు. దేవుణ్ణి ఆశ్రయించేవాడు, దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానించేవాడు నీటి కాలువలో ఓర్న నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో అలా పచ్చగా ఉంటాడు. ఈ అక్టోబర్ మాసం అంతా అలా పచ్చగా బ్రతికే కృప దేవుడిచ్చునుగాక. అంతకంతకు వర్ధిల్లే ధన్యకరమైన స్థితి నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆఖరి మాట చెప్తాను. నంబర్ 1, దయ్యాల కొంపను దేవుని మందిరంగా మార్చిన దావీదు. నంబర్ 2, శత్రు ప్రగల్భాలను లక్ష్య పెట్టని దావీదు. నంబర్ 3, వాక్యమును దేవునిని ఆధారం చేసుకున్న దావీదు. నంబర్ 4, ప్రార్థనా ప్రాకారము ద్వారా
స్వాస్థ్యాన్ని కాపాడుకున్న దావీదు. చూడండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అని పేరు పెట్టాను. మరియు మిల్లో నుండి దిగువ వరకు దావీదు ఒక ప్రాకారము కట్టించెను. విన్నారా? ఆ యెరూషలేము చుట్టూత, సియోను కొండ దగ్గర చుట్టూత ప్రాకారాన్ని కట్టించాడు. ప్రాకారం ఎందుకు? దుష్టుడు ప్రవేశించకుండా, ఆ యెబూసీయుడు ప్రవేశించకుండా, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని దొంగిలించకుండా దావీదు చుట్టూత ప్రాకారం కట్టాడు. తమ్ముడా, చెల్లి, నా వైపు చూడు. దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని దొంగిలించాలి. ఇది సైతానుగాడి ప్రయత్నం. పిల్లలనే స్వాస్థ్యం, ఉద్యోగం అనే స్వాస్థ్యం, ఆరోగ్యం అనే స్వాస్థ్యం, మేలైనది దేవుడు ఏది నీకు అనుగ్రహించాడో దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని దొంగిలించాలి. ఇదే సైతానుగాడి పన్నాగం. దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని సైతానుగాడు దొంగిలించకుండా దావీదు చేసిన గొప్ప పనేంటో తెలుసా? చుట్టూత ప్రాకారం కట్టాడు. దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యం సైతానుగాడు దొంగిలించకుండా ప్రార్థనా ప్రాకారాన్ని కట్టు, విశ్వసించు. గతంలో ఎప్పుడు ఎన్నడూ వర్ధిల్లని రీతిగా ఈ మాసం అంతకంతకు వర్ధిల్లే కృప దయగల దేవుడు అనుగ్రహించునుగాక. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పసికోనగా అడుగుపెట్టాడు, గొర్రెల కాపరిగా అడుగుపెట్టాడు. ఇశ్రాయేలు దేశానికి మకుటము లేని మహారాజుగా దావీదు ఊరేగాడు, వర్ధిల్లాడు. దావీదుకు తోడయ్యున్న దేవుడే ఈ మాసం నీ కుటుంబానికి తోడయ్యుండునుగాక. అంతకంతకు దావీదును వర్ధిల్ల చేసిన దేవుడే ఈ అక్టోబర్ మాసం గతంలో ఎన్నడూ వర్ధిల్లని రీతిగా, ఊహించని రీతిగా ఈ మాసం వర్ధిల్లే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. దావీదును అంతకంతకు వర్ధిల్ల చేసినట్లుగా మిమ్మును వర్ధిల్ల చేయునుగాక. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు అయ్యా. దావీదు అంతకంతకు వర్ధిల్లినట్లుగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని అంతకంతకు మీరు వర్ధిల్ల చేయండి. గొర్రెల కాపరిగా అడుగుపెట్టాడు, సైనికుడిగా ఎదిగాడు, సైనికుడి నుంచి సహస్రాధిపతిగా వర్ధిల్లాడు, సహస్రాధిపతి నుండి రాజు కల్లుడయ్యాడు. అక్కడి నుండి ఒక గోత్రానికి రాజుగా వర్ధిల్ల చేశారు. అక్కడి నుండి 12 గోత్రాల వారికి మహారాజుగా అంతకంతకు వర్ధిల్లాడు. యేసు నామం పేరిట ఈ అక్టోబర్ మాసంలో ప్రతి బిడ్డ పరిశుద్ధతలో వర్ధిల్లుదురుగాక, ప్రార్థనలో వర్ధిల్లుదురుగాక, ప్రేమలో వర్ధిల్లుదురుగాక, ఆర్థికంగా వర్ధిల్లుదురుగాక, విశ్వాసంలో వర్ధిల్లుదురుగాక.